కూటమిలో కుంపట్లు సీట్ల సర్దుబాటు అస్తవ్యస్తం, బలాలు బేరీజు వేయకుండా కేటాయింపులు, ధనబలానికి టికెట్లు, మూడు పార్టీల్లోనూ రగులుతున్న అసంతృప్తి, బుజ్జగింపులపై అధినేతల దృష్టి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అస్తవ్యస్తంగా ఉండటంతో మూడు పార్టీల్లోనూ అసంతృప్తి రగులుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ధనబలానికి అగ్రపీట వేయడం, పార్టీ బలాలు బేరి వేయకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవడం వంటి పరిణామాలు ఆయా పార్టీల్లో చిచ్చు రేపుతున్నాయి. మూడు పార్టీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కేటాయించగా బీజేపీ 10 శాసనసభ, 6 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కేటాయించింది. మిగిలిన 17 ఎంపీ, 144 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ పోటీ చేస్తుంది. జనసేనకి సీటు కేటాయించిన వాటిలో 3 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు కూటమి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే సీట్ల సర్దుబాటులో ఎంపికలు ఆయా నియోజకవర్గాల పార్టీ నేతల మెజార్టీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆయా పార్టీల అధినేతలు కూర్చొని వారికి నచ్చిన మెచ్చిన అంశాల ఆధారంగా సీట్లు చేయడం పార్టీ నేతల అసమ్మతి కారణం. ఇది అనమాట మనం ఫస్ట్ నుంచి అనుకునేది. వీళ్ళు అధినాయకత్వం ఇంట్లో కూర్చొని, ఒక గదిలో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని మేము సీట్లు సర్దుబాటు చేసినాం, పలానా సీటు బీజేపీకి ఇచ్చినా, పలానా సీటు జనసేనకి ఇచ్చినా, నా ఇష్టం వచ్చినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, నా ఇష్టం వచ్చినట్టు ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు అంటే కింద క్యాడరు అసంతృప్తితో రగులుతున్న పరిస్థితి. అది ఇప్పుడు బయటపడుతుంది టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత. ఇది మొత్తం మీద కూటమిలో కుంపట్లు, ఈ కుంపట్లు ఉంటూనే ఉంటాయి. ఎలక్షన్ అయిందా కుంపట్లు ఉంటాయి. ఆ కుంపటి మొత్తం తెలుగుదేశం పార్టీని దహనం చేసినా ఆశ్చర్యం లేదు. ఆ దహనానికి కార్యక్రమం జరుగుతూనే ఉంది. కుర్చీలు, గిర్చీలు, ఫ్లెక్సీలు గాలబెడుతున్నారు. ఇది మనం అనుకున్నదే. ఈ కుంపటి ఎందుకంటే ఈ కూటమి అనేది ప్రజల కార్యకర్తల అభిష్టం మేరకు జరిగిన కూటమి కాదు, చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు జరిగింది కాబట్టి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కుంపటి ఉంటూనే ఉంటుంది. కూటమిలో కుంపట్లు ఉంటే ఆ కుంపటి మంటగా మారింది, మంటలో దహనం అయిపోయే పరిస్థితి కూడా